ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఫెయిల్ అవుతుందా, అలా చేయకుండా ఉండాల్సింది అని ఎంతో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క మాట వినండి, మీ ఆలోచన విధానమే మారిపోతుంది. కృష్ణుడు భగవద్గీతలో ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే మరి వెంటనే గీతా చైతన్యంను సబ్స్క్రైబ్ చేయండి. మరి మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కృష్ణుడు అంటున్నాడు, నిర్ణయం నీదైనా ఆ ఫలితం వెనుక 5 కారణాలు ఉన్నాయి. నీ ప్రయత్నం కేవలం 1 వంతు మాత్రమే. సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చినట్లే. ఫలితం రాకపోతే అది నీ నిర్ణయం తప్పు కాదు, అది ఒక అనుభవంగా మిగిలిపోతుందని గుర్తుంచుకో అని అంటున్నాడు. మరి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఏదైనా ఒక పని విజయవంతం కావాలన్నా లేదా ఫలితం రావాలన్నా ఉండాల్సిన 5 కారణాలు ఏంటో చెప్తున్నాడు. వాటిలో మొదటిది అధిష్టానం. ఇది శరీరం. ఏదైనా పని చేయాలన్నా, ఒక నిర్ణయం అమలు చేయాలన్నా మనకు ఈ భౌతిక శరీరం, మనం ఉండే స్థలం, ఆ పనికి కావలసిన వనరులు కావాలిగా. పునాది లేనిదే ఇల్లు ఎలా కట్టలేమో శరీరం సహకరించనిదే ఏ పని చేయలేమన్నమాట. రెండవది కర్త. ఇది నేను అనే అహంకారం లేదా పని చేసే వ్యక్తి. నిర్ణయం తీసుకునేది, ఆ పనిని నడిపించే శక్తి నువ్వే అని గుర్తించుకోవాలి. ఈ 5 కేవలం నువ్వు 1 వంతు మాత్రమే అంటున్నాడుగా కృష్ణుడు. మూడవది కరణం. ఇవి మన ఇంద్రియాలు మరియు మనస్సు. ఒక పని చేయడానికి మనకు కళ్ళు, చేతులు, బుద్ధి, ఆలోచన శక్తి వంటి పరికరాలు కావాలిగా. ఇవి సరిగా ఉంటేనే మనం అనుకున్న ప్లాన్ అమలవుతుంది. మరి నాలుగవది చేష్ట, అంటే ఎఫర్ట్ లేదా యాక్షన్. ఇది మనం చేసే ప్రయత్నం. కేవలం ఆలోచిస్తే సరిపోతుందా? దానికోసం కష్టపడాలిగా, రకరకాల పనులు చేయాలిగా. ఆ నిరంతర శ్రమనే చేష్ట అంటారన్నమాట. ఐదవది దైవం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. మన నియంత్రణలో లేని అదృష్టం లేదా దైవ సంకల్పం. అన్ని పర్ఫెక్ట్గా చేసినా ఆ పని చేసే సమయంలో వర్షం పడి పని ఆగిపోవచ్చు, లేదా ఊహించని అడ్డంకి రావచ్చు. ఇలా ఏదో ఒక మూలంగా అడ్డం రావచ్చుగా. అలా అడ్డం రాకుండా మనల్ని కాపాడేదే దైవం. ఇది గత జన్మల కర్మఫలం కూడా అవ్వచ్చు. కాబట్టి దైవానుగ్రహం ఉంటే మనం తలపెట్టిన పని విజయవంతంగా, దిగ్విజయంగా పూర్తవుతుందన్నమాట. కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, గెలిస్తే విజేత అవుతాం, ఓడితే మార్గదర్శి అవుతాం. ఫలితాన్ని చూసి కుంగిపోకుండా వివేకాన్ని నమ్ముతూ దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే దైవం నీకు విజయం కాకపోయినా ఆ విజయాన్ని తట్టుకునే వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. తద్వారా మళ్ళీ విజయం నీ సొంతం అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి భయపడకండి. ధైర్యంగా మీ నిర్ణయాన్ని అమలు చేయండి. అలా నిర్ణయాన్ని అమలు చేసినప్పుడు భగవంతుడు కూడా పక్క నుండి మనల్ని విజయం వైపుకు నడిపిస్తాడు. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.